అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొమ్మంగి పంచాయతీ మిర్యాలవారి వీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుంజం సత్యవతికి రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి నిత్యావసర సరుకులు కూటమి ప్రభుత్వం ద్వారా ఇల్లు త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ మొత్తం అయిపోయింది. 2 రోజుల క్రితమే తెచ్చారు బండ, ఫుల్ బండ. అంటే మా నాన్నగారు డెత్ అయ్యారు కదండి. ఆ రోజు ముందు రోజు మా నాన్నగారు చనిపోయారు. ఒక్క నార్మల్ ఒంట్లో బాబుగా యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. అది జరిగిన ఒక పోట్లోనే నైట్ జరిగింది. 12 గంటల జరిగింది. నమస్తే అండి. ఈరోజు మన రాజవొమ్మంగి మండలంలో మిర్యాల వీధి గ్రామంలో కుంజం సత్యవతి గారు తన భర్త ముందు రోజు చనిపోవడం జరిగింది. తర్వాత రోజు పాపం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2 ఇన్సిడెంట్లు ఒకసారి జరగడం, ఒక పక్క భర్తను కోల్పోయి ఇంకొక పక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం ఇంటినే కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు అమ్మని పరామర్శించడం కోసం రావడం జరిగింది. మా పార్టీ నుంచి మాకు తోచిన సహాయం అందించడం జరిగింది. కూరగాయలని, నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం ఆమెకున్నటువంటి సర్వదాస్తి మొత్తం కోల్పోవడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నుంచి, మా కూటమి ప్రభుత్వం నుంచి మా నాయకులం, కార్యకర్తలు అందరం కలిసి కుటుంబానికి ఆదుకుంటాం. అదేవిధంగా మేమందరం సపోర్ట్గా ఉంటామని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే నేను అధికారులతో కూడా వెంటనే మాట్లాడడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో వెంటనే వాళ్ళు కూడా వచ్చి కేసు నమోదు చేసుకొని వెంటనే రైస్, కూరగాయలు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే సర్టిఫికెట్స్ వాళ్ళు కాలిపోయినాయి అవన్నీ కూడా త్వరలో ఇష్యూ చేయమని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కులానికి చెందిన మహిళ కనుక ఆమెకు కూడా గృహం పెట్టించడానికి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి కుటుంబానికి మేము అండగా ఉంటాం, మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి అని అమ్మకి మేము తెలియజేస్తాం.